ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా ఒకవేళ ఇప్పుడు మొన్న జరిగిన ఎన్నికల్లో ఆయన సీఎం అయితే అక్కడ నుంచి విశాఖకు తరలించే అవకాశం ఉన్నట్టు కూడా ఆయన మాట్లాడారు. రిషికొండ కూడా కట్టించారు కదా. అవును, వాళ్ళేమే క్లారిటీగా చెప్పారు. 2019కు ముందు మాకు తరలించిన ఐడియా లేదు, సత్యనారాయణ చెప్పడం మన కాన్క్లేవ్ లో. అధికారంలోకి వచ్చిన తర్వాత మాకు విశాఖపట్నం పోవాలా, 3 ముక్కలాట ఆడాలని మాకు ఆలోచన వచ్చింది. మళ్ళా ఇప్పుడు మేము మళ్ళా 2024లో అధికారంలోకి వచ్చింటే ఖచ్చితంగా విశాఖకు పోయిండే వాళ్ళమే. కానీ ఇప్పుడు జ్ఞానోదయం అయింది, ఇంకా పోము, ఇక్కడనే ఉంటాము అని చెప్పడం జరిగింది. అది క్రొనలాజికల్ గా 2019కు ముందు ఆలోచన లేదు, 3 ముక్కలాట ఆలోచన లేదు. అధికారంలోకి వచ్చిన తర్వాత 3 ముక్కలాట ఆలోచన వచ్చింది. 2024 మేము కనుక గెలిచింటే అక్కడికి పోయిండే వాళ్ళమే విశాఖకు. ఇప్పుడు మాకు జ్ఞానోదయం అయింది, ఇంకా పోము, ఇక్కడనే ఉంటాము, అది ఆయన చెప్పడం. కాకపోతే ఏమంటే ఇక్కడ గ్రాంట్ తెచ్చి కట్టాలి కానీ అప్పు తెచ్చి కట్టకూడదు. తర్వాత ఆ రైతులకు వచ్చేసి వాళ్ళకు ప్లాట్స్ అభివృద్ధి చేసే వాళ్ళమని చెప్పడం జరిగింది. ఏది ఏమైనా క్రెడిబిలిటీ లేని పార్టీ అది. కాబట్టి వాళ్ళు ఇప్పుడు చెప్పిన దాని మీద స్టాండ్ అవుతారనే నమ్మకం లేదు. కాబట్టి వాళ్ళను సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పిన మాటలను, జగన్మోహన్ రెడ్డి చెప్పిన మాటలను మనము ప్రామాణికంగా తీసుకోవాల్సిన అవసరం లేదు, క్రెడిబిలిటీ లేదు. కానీ ఇప్పుడు తులసిరెడ్డి గారు ముఖ్యంగా ఏపీ రాజధాని ప్రాంతంలో అసలు రాజధానికి అనువైన ప్రాంతం ఎక్కడ అంటే ఏం చెప్తారు? కృష్ణానా, లేకపోతే కృష్ణా గుంటూరు మధ్య ఉన్న స్థలమా, లేకపోతే విశాఖనా, లేకపోతే కర్నూలా? ఇప్పుడు ఇంకా ఆలోచనే అనవసరం. ఆల్రెడీ అక్కడ వచ్చేసి సుమారుగా ఖర్చు పెట్టడం జరిగింది అనంటే పరిపాలన సాగుతోంది. 10 ఏళ్ళ ఉంటే అటు చంద్రబాబు నాయుడు అనంటే పరిపాలించాడు, జగన్మోహన్ రెడ్డి అనంటే పరిపాలించాడు, ఇప్పుడు అనంటే పరిపాలన సాగుతా ఉంది. కాబట్టి ఇప్పుడు ఇంకా వేరే ఆలోచన అనేది అనవసరం వచ్చేసి. దాన్ని ఒక రాజధాని అంటే మీ సచివాలయం ఆల్రెడీ ఉంది. ఆ సచివాలయం మళ్ళీ ఏదో దాని టెంపరీ, పర్మనెంట్ 2 పేర్లు పెట్టి కట్టడం తప్ప ఆల్రెడీ పరిపాలన సాగుతా ఉంది కదా, 11 ఏళ్ల నుండి సాగుతా ఉంది అక్కడ ఉంటే. కాబట్టి ఇప్పుడు ఇంకా వేరే ఆలోచన అనవసరం. మిగతా రాష్ట్రాన్ని ఏ విధంగా డెవలప్ చేయాలి అంటే తాత్కాలిక సచివాలయము, తాత్కాలిక హైకోర్టే ఉన్నాయన్నట్టు కూడా మాట్లాడుతున్నారు. అదే తప్పు అంటాను. ఇప్పుడు తెలంగాణ సచివాలయము కేవలం 28 ఎకరాల్లో 616 కోట్లు దాన్ని ఖర్చు పెట్టింది. తెలంగాణ సచివాలయం ఖర్చు పెట్టింది 616 కోట్లు. బ్రహ్మాండమైన బిల్డింగ్. మనము ప్రత్యక్షంగా చూసినా కానీ, టీవీలో చూసినా కానీ దేశంలోనే అద్భుతమైన బిల్డింగ్, 616 కోట్లు. ఇక్కడ మన అమరావతిలో చంద్రబాబు పీరియడ్లో టెంపరీ సచివాలయానికి, నేను మొత్తం అన్ని కలిసి చెప్పలే, ఓన్లీ సచివాలయానికే 1100 కోట్లు. ఇప్పుడు మళ్ళీ పర్మనెంట్ సచివాలయానికి 4000 చిల్లర. తెలంగాణలో పర్మనెంట్ బ్రహ్మాండ సచివాలయానికి 616 కోట్లు. దీన్ని ఏమనాలి? ఇంకా ఇంతకంటే ఇంకా అవినీతి అని చెప్పాలనా, అసమర్థత అని చెప్పాలనా, ప్రభుత్వ ధనాన్ని వృధా చేయడం అని తప్పాలనా, ఏమని చెప్పాలి దీన్ని? కాబట్టి దానికి టెంపరీ 11 ఏళ్ళ ఉంటే అంటే పరిపాలిస్తారు కదా, ఏ కొట్టం అదేమన్నా? దానికి 1100 కోట్లు ఖర్చు పెట్టారు. 11 రూపాయలు కాదు, 1100 కాదు, 11 లక్షలు కాదు, 1100 కోట్ల రూపాయలు పెట్టి ఆ సచివాలయాన్ని 11 ఏళ్ళ నుండి పరిపాలిస్తున్నారు. ఇంకా దాన్ని టెంపరీ అని చెప్పేసి ఇంకోటి కట్టాలంటే ఈ ఎవడబ్బని సొమ్ము వచ్చేసి ప్రజల డబ్బే కదా, లేకుంటే అప్పు తెచ్చి, అప్పు ఎవరి పేరు మీద అప్పు తెచ్చేది? ప్రజల పేరు చెప్పి. కాబట్టి అప్పు తెచ్చినా ప్రజల మీదనే, పనులు రాబట్టినా ప్రజల మీదనే. కాబట్టి నీ ఇష్టం వచ్చినట్టు ఒకటి టెంపరీ 1100 కోట్లు టెంపరీ అంటారా? ఏమన్నా అర్థం ఉందా? ఇప్పుడు హైటెక్ సిటీని కట్టిన వ్యక్తి తెలంగాణ సెక్రటరీ లాంటి సెక్రటరీని ఏపీలో ఎందుకు కట్టటారంటే ఏం చెప్తారు సార్? ఇది అసలు అసమర్థత అంట. 2 ఏళ్ళు కట్టిన తెలంగాణ భవనము 2 ఏళ్ళు కట్టారు. పార్లమెంట్ భవనము ఢిల్లీలో 3 ఏళ్ళు వచ్చేసి, అది కూడా నాకు తెలిసి 900 కోట్లు. 3 ఏళ్ళలో అయిపోయింది, బ్రహ్మాండమైంది. ఈయన 2014 నుంచి 19 వరకు ఈయనే కదా ముఖ్యమంత్రి. 5 ఏళ్ళు చాలదా? తెలంగాణ సచివాలయం 2 ఏళ్ళు కడితే నువ్వు ఆంధ్ర సచివాలయం 5 ఏళ్ళు కట్టలేవా? జగన్ పీరియడ్ వదిలిపెడతాం పక్కన. ఈయన హయాం తీసుకున్నా గతంలో 5 ఏళ్ళు, ఇప్పుడు మళ్ళీ 15 నెలలు. కాబట్టి ఇది ఒక అసమర్థ ప్రభుత్వం, చేతగాని ప్రభుత్వం, దద్దమ్మ ప్రభుత్వం. మాటలు తప్ప చేతలు లే.